వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. బెజవాడలో టీడీపీ జనసేన నేతల మధ్య గొడవ. ప్రైవేట్ స్పేస్ రంగంలో మైలురాయి, విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధం. ఇళ్ల పట్టాల కోసం దీక్షలు, 15వ రోజుకు ప్రభుత్వానికి అల్టిమేటం. గొర్రెల షెడ్డుపై కుక్కల దాడి, 40 గొర్రెల మృతి, 3.5 లక్షల నష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. దీంతో వరి కోతలు నిలిచిపోగా ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రెడిట్ సౌకర్యం రద్దుతో డీలర్లు కూడా సమస్యల్లో చిక్కుకున్నారు. సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని రైతులు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం గుర్తింపు ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించింది. ఎన్నికల ఏర్పాట్లు చేపట్టాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దంగా పెండింగ్లో ఉన్న విలీనం అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించి మంత్రులు, అధికారులు, కార్మిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి, టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ పీఆర్సీ సంబంధించి 11%కి చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకాశంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. పల్నాడు జిల్లాలో వీఏఓ ఉద్యోగి నాగలక్ష్మి సెల్ఫీ వీడియోలు విడుదల కలకలం రేపింది.
రొంపిచెర్ల మండలంలో తనపై టీడీపీ నేతలు, అధికారులు ఉద్యోగం మానాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించింది. 2 నెలలుగా తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నానని, 8 నెలల గర్భంతో ఉన్న తనకు ఈ ఉద్యోగమే ఆధారమని వాపోయారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా అధికారులను తక్షణం జోక్యం చేసుకొని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, అయ్యా నా పేరు కొమ్మాలపాటి నాగలక్ష్మి. నేను బీఎస్సీ బీఈడీ వరకు చదువుకున్నాను. మాది నల్లగార్లపాడు గ్రామము, రొంపిచెర్ల మండలము, పల్నాడు జిల్లా. అయితే నేను నల్లగార్లపాడు గ్రామంలోని కిరణమయ్య వివోకి వివోఏగా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. నా విధి విధానాల్లో నిస్వార్థపూరితంగా ఎలాంటి స్వార్థం లేకుండా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను. నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నేను ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయలేదు. గత 7 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అయితే గత 2 నెలలుగా నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారు ఎవరనంటే రొంపిచెర్ల మండల ప్రెసిడెంట్ అయినటువంటి పల్లెల నాగిరెడ్డి గారు, అలాగే రొంపిచెర్ల మండల ఏపీఎం గారు నన్ను ఈ వృత్తిలో నుంచి తప్పుకోమని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి అని అంటున్నారు. మా అన్నయ్య రొంపిచెర్ల మండల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నన్ను 2 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అప్పటికీ బ్రతిమలాడుతూ ఉన్నాను. దయచేసి నా వంతు దయించి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఉద్యోగుల నుంచి తప్పించొద్దు అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేసి నన్ను తీసేయాలని చెప్పి చూస్తూనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. నేను 7 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాను. నా జీవనాధారం ఇదే. ఉన్న పలంగా నన్ను ఈ ఉద్యోగుల నుంచి తీసేస్తే నేను నా జీవనాన్ని కొనసాగించడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు హాస్పిటల్ మెడిసిన్ కానీ జీవనానికి కానీ ప్రతి ఒక్కటి నేను దీని మీదే ఆధారపడి ఉన్నాను. ప్రభుత్వం వారు నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకొనుచున్నాను. మరొక విషయం ఏంటంటే, నేను వివాహం జరిగి నాకు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. నాకు ఇది 8వ నెల. అయితే వీళ్ళు పెట్టే ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభుత్వం వారు గత వారంలో సెల్ ఫోన్స్ ఇచ్చారు. సెల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు నాకు కూడా సెల్ ఫోన్స్ ఇస్తాను రమ్మని చెప్పేసి అంటే నేను అందరితో పాటు ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి రమ్మంటే వెళ్తే ఇక్కడ కాదు మొబైల్స్ ఇచ్చేది ఆఫీస్లో అని చెప్పేసి మళ్ళీ రొంపిచెర్ల మండల ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ ఇప్పుడు ఇవ్వడం లేదు, నీకు ఇవ్వాలో వద్దో కూడా ఆలోచించి చెప్తామని చెప్పేసి నన్ను అంత ఎండకి నా మీద దయ లేకుండా నన్ను తిప్పుతూనే ఉన్నారు. అయితే నేను చేసే ఉద్యోగంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను తప్పు చేశాను అని అనిపిస్తే ఖచ్చితంగా నన్ను విధుల్లో నుంచి తప్పించమని చెప్పేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈ జీవనం మీదే ఆధారపడి ఉన్నాను కాబట్టి నాకు నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం కేవలం ఈ ఉద్యోగం మాత్రమే. కానీ ఇది నా నుండి ఇప్పుడు దూరం చేయాలని చూస్తున్నారు. నాకు ఏదైనా సమస్య సంభవించిన నాకు కానీ నా బిడ్డకు కానీ ఏదైనా జరిగిన పూర్తి బాధ్యత పల్లెల నాగిరెడ్డి గారిది, అలాగే రొంపిచెర్ల మండలం ఏపీఎం గారిది. ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీపై దాడి ఘటన వివాదాస్పదమైంది. ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీటీసీని కొట్టడంపై మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి సీఐను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఐ కూడా చేయి చూపిస్తూ వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఇటీవల వైసీపీ శ్రేణులపై కేసుల పేరుతో వేధింపులు పెరుగుతున్నాయని, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బంజారా హిల్స్లోని నందినగర్ బస్తీ నివాసితులు తాగునీటి కొరతపై ఆందోళనకు దిగారు.
గత 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఖాళీ బిందెలతో తట్టికానా వాటర్ సెక్షన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సమస్య మరింత తీవ్రతమైందని వాపోయారు. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం మాకు వాటర్ కావాలి, వాటర్ కావాలి, మాకు వాటర్ కావాలి, వాటర్ కావాలి, వాటర్ కావాలి. అధికారుల నిర్లక్ష్యం రచించాలి, రచించాలి. అధికారుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్ష కొనసాగుతుందని, గెలిపించే వరకు అవసరం కాని అధికారంలో మాత్రం చోటు ఇవ్వడం లేదని విమర్శించారు. మేము బానిసలమా అంటూ ప్రశ్నించారు. కొందరిలో ఎస్సీలపై చులకన భావం ఉందని, వారిని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు కానీ ఎస్సీ ఎమ్మెల్యేలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు. అంటే చదువుకునే ఎస్సీ కావాలి, అచ్చుపెట్టే ఎస్సీ కావాలి, గెలిపించే ఎస్సీ కావాలి. కానీ ఎస్సీకి ఎమ్మెల్యే కొంత అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఆ ఎస్సీ ఎమ్మెల్యే తొక్కేయాలి. ఏం న్యాయం? ఇది కరెక్టా? నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యే అందరినీ కూడా ఏం చేస్తున్నారు? అక్కడక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిదో చెడ్డదో ఇప్పుడు అక్కడ టార్గెట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని విలేకరులు పక్షపాతం లేకుండా మంచిగా రాయాలని. అదేంటంటే వేరే క్యాస్ట్ ఎవరు తప్పు చేయరా? ఓన్లీ ఎస్సీ ఎమ్మెల్యే తప్పు చేస్తారా? అంటే ఎస్సీలు వచ్చి కాలు అవుతుంది, ఎస్సీలు బానిసగా ఉండాలి, ఎస్సీలు ఎక్కడ కూడా స్వేచ్ఛగా రావడం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. అది మీరు ప్రత్యేకంగా ఉండే వాళ్ళు కూడా దీన్ని చేయాలి. అంటే ర్యాంకింగ్ 1 నుంచి 3లో కావాలంటే 5 లక్షలు కావాలి. మాకెందుకంటే 5 లక్షలు ఇచ్చి ర్యాంకింగ్ తీసుకోవడం. విజయవాడ పరిధిలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. మైలవరం ఎమ్మెల్యే అనుచరులు, దెందులూరు జనసేన ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద మహిళా నాయకురాలిపై దాడి యత్నం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏంటి ఆడలమే కొత్తలో మర్యాద ఉండదు, ఆడలమే చేయడం నాకు పడతారా? మీ ఊరేనా? మీ ఊరేనా? నా పడగల ఆరోగ్యం వచ్చారంటే మామూలు తింటారు. మీరు ఇమీడియట్ కేసు నేను కేసు అడగదు చెప్తాను. నేను లైవ్ చెప్తా. ఒక కార్పొరేషన్ చైర్ మీద వాళ్ళు మాట్లాడితే మీరు పట్టించుకోవాలి. నా కొడుకు ఎవరాలు? మీరు ఏఎస్పీ గారితో మీరు మాట్లాడా ముందే సరిగ్గా కంప్లైంట్ ఎంక్వైరీ చేయండి. మేము చెప్పాము. మీరు ఏఎస్పీ గారితో మాట్లాడి ఆగండి. ఏఎస్పీ గారితో మాట్లాడారు. ఏం చెప్పారు? ఏఎస్పీ గారు ఏం చెప్పారు? ఒక నిమిషం ఆగండి. ఒకసారి మీరు ఆగండి. ఏఎస్పీ గారు ఏం చెప్పారంటే ఎవరు నరసింహరావు గారు అంట. ఆయన లైన్ లో పెట్టుకొని ఓ మధ్యలో పెద్ద ఇలాంటి చెప్పేది అండి. మీరు చెప్పేది మాట్లాడి చెప్తా. ఆయన ఏమన్నారంటే కరెంటు బిల్లు కట్టేసి
తీసుకోవడం ఎంక్వైరీ చేయడం మీ పని. ఇక్కడ సెటిల్మెంట్ చేయడం కాదు. మేడం మీరు ఆయన పిలిపించండి మేడం. మీరు చెప్పా 2 అగ్రిమెంట్లు అని చెప్పా కాదు. మీకు 2 అగ్రిమెంట్లు, ఆ అగ్రిమెంట్ సంబంధాలు అన్న అతని గురించి డబ్బులు కట్టండి. ఎవడో పనికి వాళ్ళ కూడా చెప్తే మీరు అంటారండి మేడం. నాకు అర్థం అట్లా ఎవడో చెప్తుంటే మీరు పిలుపుతున్నారు. మీరు క్లియర్ గా చెప్పలా ఎస్సీ గారు. మీరు వన్ సైడ్ గా లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. మీరు ఎవరన్నారు? మీరు ఎవరని చెప్పారు? సీఏ గారు మాకు సంబంధం లేదు, మీకేమైతే అన్నాడు. ఎవరన్నారు? మీ ఫోన్ లో మిస్డ్ కాల్ చేసుకోండి. ఎన్నిసార్లు చేసాం ఫోన్ మీరు నెంబర్ లో. తర్వాత చేయాలి మేడం. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాదు మేడం. మీరు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. మీరు పబ్లిక్ సర్వీస్ చేయడానికి మీరు ఫోన్ చేయాలి కదా. చూసి చేయాలి. రేపు వెళ్ళి 2 రోజులు చేయాలి మీరు. అంటే మీకు ఆపదంటే గవర్నమెంట్ నెంబర్ అది మీరు చేయాలి కదా. ఆ నెంబర్ ఇచ్చారు మాకు. ఆ నెంబర్ ఇచ్చారండి. ఆ నెంబర్ ఇచ్చారు. ఆయన బిల్లు ఇస్తారు, ఈయన బిల్లు ఇస్తారు. అవసరం ఏం చెప్తే అది రాపిస్తారు. మంచిర్యాల జిల్లాలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు మరోసారి అద్భుత ఫలితాలు సాధించారు. మ్యాథ్స్లో 996, సైన్స్లో 995 మార్కులతో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు సృష్టించినట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ రాబోయే నీట్, ఎంసెట్ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Smile everyone. Stretch your thumb, all of you. 465. Don't cover your faces now. Little bit down. Okay, Nana. See here, everyone. Smile. Wait. Sir, wait. See, Nana, all of you. Personalities and dear rankers of this academic year. అవును కదా, చివరిలో స్పీడ్ పెంచితే నువ్వు ఓవర్టేక్. నెక్స్ట్ ఇస్రత్ సిద్దికా who has secured next in the 2 out of 1000 Alok Sharma along with their parents onto the dais. $992 out of 1000 along with their parents, please. Please, ma'am. Kindly. See you on everyone. Stretch your thumb, all of you. One hand up, you can hold the record, keep like this, all of it. 465. Don't cover your faces now, little bit down. చాలా సార్ ఏంటంటే అసలు చివరికి వచ్చినాక చాలా విత్డ్రా అయితే విన్ అవుతారా చెప్పండి ఎవరైనా? అవును కదా, చివరిలో స్పీడ్ పెంచితే నువ్వు ఓవర్టేక్ చేస్తావు, అప్పుడు నువ్వు రాలేకపోతే చాలా సార్ ఏంటంటే అసలు చివరికి వచ్చినాక చాలా విత్డ్రా అయితే విన్ అవుతారా చెప్పండి ఎవరైనా? అవును. అందరికీ నమస్తే. మరి ఈ మధ్యనే ఫలితాలన్నీ విడుదల అవుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇంటర్మీడియట్, ఇంకొకటి ఐఐటి మెయిన్స్, అట్లాగే సిబిఎస్ఈ 10th క్లాస్. మరి పరీక్ష ఏదైనా ఫలితాల్లో మరి నంబర్ 1గా ఉండేది ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం ఆల్ ఫోర్స్. మరి 2026 ఫలితాల్లో కూడా ఆల్ ఫోర్స్ మరి సంచలనమైన మార్కులతోటి, ర్యాంకులతోటి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా మరి
ఎక్కడిదక్కడే జగిత్యాల జిల్లా వాళ్ళు జగిత్యాల జిల్లా టాపర్కి రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా వాసులు ఎంటైర్ ఆదిలాబాద్ జిల్లాలోనే టాపర్కి రావడం జరిగింది. ఈవెన్ నిర్మల్ వాళ్ళు కూడా టాపర్స్గా ఉన్నారు. కరీంనగర్ వాళ్ళు కూడా టాపర్స్గా ఉన్నారు. ఈ విధంగా ఆల్ఫోర్స్ అన్ని బ్రాంచ్ల్లో చిన్నారులు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. మరి ఈ సంవత్సరం మంచిర్యాల జిల్లా ఆల్ఫోర్స్ చిన్నారులు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మరి రికార్డ్ బ్రేకింగ్ మార్కులు తీసుకురావడం జరిగింది. గతంలో ఎన్నడూ తీసుకురానటువంటి మార్కులు ఎంపీసీ విభాగంలో 996, అట్లాగే బైపీసీ విభాగంలో 995. ఏదో ఒక గ్రూప్లో ఒకసారి ముందుండి ఒకసారి వెనుకుండేది. బట్ ఈసారి మాత్రం 2 గ్రూపుల్లో కూడా పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. ఈవెన్ ఫస్ట్ ఇయర్లో చూసుకున్నా కూడా 440 మార్కులకు గాను ఎంపీసీలో 468 మార్కులు, బైపీసీ 440 మార్క్స్ గాను 438 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా ఈవెన్ ఎంఈసీ సిఈసీలో కూడా 493 మార్క్స్, 495 మార్క్స్, 983 మార్క్స్ తోటి మరి ఆల్ఫోర్స్ అంటే ఒక సైన్సే కాదు, ఈవెన్ ఆర్ట్స్ కామర్స్లో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మరొకసారి నిరూపించాం. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచి ఐఐటి జేఈ మెయిన్స్లో 116వ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే ఇంకొక ర్యాంక్ కూడా 2000 లోపు ర్యాంక్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 2 పిల్లలు ఇక్కడ నుంచి ఎంబీబీఎస్లో జాయిన్ కావడం జరిగింది. ఈ ప్రకారంగా ఒక ఇంటర్మీడియట్ కాకుండా మేము స్లోగా ఎఫ్సెట్, మెయిన్స్, నీట్లో కూడా మరి ఫోకస్ని చేస్తూ మంచి ఫలితాలు ఇక్కడ నుంచి మనం తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఫలితాలు చూపిస్తామనే ఆశాభావంతో ఉన్నాం. మరి పిల్లలందరూ తల్లిదండ్రులకు కూడా మేము చెప్తున్నాం, దయచేసి ఈ 2 సంవత్సరాలు అతి ముఖ్యమైనది. కాబట్టి 10th అయిపోయి ఇంటర్లో అడుగుపెట్టగానే ఎలా ఉండాలంటే 2 సంవత్సరాలు తప్పకుండా నేను డెడికేటెడ్గా చదవాలని అనుకుంటే కనుక తప్పకుండా మరి మంచి కాలేజీలో సీట్లు వస్తుంటాయి. వన్స్ ఒకసారి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ సీట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంటర్మీడియట్ అనే ఈ 2 సంవత్సరాలు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మంచిర్యాల ఆల్ఫోర్స్ అనేది మరి హాస్టల్కు వెళ్ళలేని వాళ్ళే కాకుండా హాస్టల్కు వెళ్ళగలిగే వాళ్ళు కూడా ఇక్కడ ఆగుతున్నారు. ఎందుకంటే ఆల్ఫోర్స్ మంచిర్యాలలో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. మా దగ్గర ఉన్న ఇక్కడ ఫ్యాకల్టీ చూస్తే నేను కాలేజ్ పెట్టినప్పుడు ఉన్న ఫ్యాకల్టీ ఇంకా కూడా వర్క్ చేస్తున్నారు. అంటే సుమారుగా 20-25 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మరి ఈ మే మంత్లో జరగబోయే నీట్ ఎగ్జామ్, అలాగే మే మంత్లో జరగబోయే ఎఫ్సెట్లో కూడా మరి ఈ జిల్లాని కాకుండా ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ ఫలితాలు మరి మన మంచిర్యాల వాళ్ళు తీసుకురావాలని మరొకసారి కోరుకుంటూ పిల్లలకు, తల్లిదండ్రులకు, అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లాలో మంద కొమరమ్మ కాలనీవాసుల రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇళ్ల పట్టాలు నిలవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఈ దీక్షలకు మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతిని చందు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా మరి గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ పక్కన మందకొమరమ్మ కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు కేటాయించాలని రిలే దీక్షలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే గౌరవ మేయర్ గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా మాట్లాడారు. అదే సమయంలో మేయర్ గారు కొంత ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు. కాబట్టి ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దీక్షలు కొనసాగే క్రమంలో కార్యక్రమాలు కూడా సీరియస్గా ఉంటాయి. అదే సమయంలో ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించడానికి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు కూడా వస్తున్నారనేది మాకు సమాచారం ఉంది. ఈలోపే మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మేయర్ గారు కానీ స్పందించి ఇళ్ల పట్టాల విషయంలో మరి చొరవ తీసుకోవాలి. గత 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగంగా నిరంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించాలి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని నమ్మపలికిళ్ళు కాబట్టి దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మాకు అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మంద కొమరమ్మ కాలనీ నివాసులకు భూమి పట్టాలు ఇవ్వాలని 15 రోజుల నుండి రిలే నిరాహార గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ 15 రోజులైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ప్రభుత్వం
నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఏదైతే 9-10 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి మందకూరమ్మ కాలనీ స్థలాన్ని తప్పకుండా అక్కడ ఉన్నటువంటి నివాసాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఇదే ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తగిన గుణపాఠం కూడా చెప్తామని సందర్భంగా తెలియజేస్తాం. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.